భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని పులకరించిపోవాలి. గత సీజన్ ఐపీఎల్లో తన సత్తా ఏంటో అందరికీ రుచి చూపించాడు. తన ఆటతో అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన శైలిలో ఒంటి చేత్తో పంజాబ్ జట్టును గెలిపి ఫైనల్కి తీసుకెళ్లాడు. కప్పు గెలవకపోయినా మనసులు గెలిచాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అంటే సర్పంచ్ సాబ్ అని అభిమానులు ప్రేమగా పిలుచుకుంటున్నారు. అసలు ఇప్పుడు ఎందుకు అయ్యర్ టాపిక్ చెప్తున్నా అంటే, ప్రస్తుతం భారత క్రికెట్లో చాలామంది యువ బ్యాటర్లు ఉన్నారు. అలాగే స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ రూట్ సపరేట్ అని చెప్పాలి. శ్రేయస్ తాజాగా ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వెనుక అసలు కథ ఏంటనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీమిండియా క్రికెటర్ అయిన శ్రేయస్ అయ్యర్ని భారత ఏ జట్టుకు కెప్టెన్గా నియమించి బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. అయితే అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ లక్నోలోని ఏకానా స్టేడియంలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో తొలి అనధికారిక టెస్టును భారత్ డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్లో బ్యాటర్గా మాత్రం అయ్యర్ విఫలమయ్యాడు. 5వ స్థానంలో వచ్చిన శ్రేయస్ 13 బంతులాడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక భారత ఆస్ట్రేలియా మధ్య లక్నోలో రెండో అనధికారిక టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రేయస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు జట్టుకు కూడా దూరమయ్యాడు. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు బీసీసీఐ కూడా షాక్లో ఉందని చెప్పాలి. సెలెక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు శ్రేయస్ వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకున్నట్లు తెలిపింది. అయితే వెస్టిండీస్తో సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్కు అందుబాటులో ఉంటాడని, మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేస్తాడని బీసీసీఐ వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆసియా కప్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తుది జట్టులో అయ్యర్కు చోటు కూడా దక్కలేదు. టీం సెలెక్షన్ అయ్యాక కొద్ది రోజులకు భారత్ ఏ జట్టుకు శ్రేయస్ను కెప్టెన్గా బీసీసీఐ ప్రకటించింది. సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ని ఆసియా కప్కు ఎంపిక చేయకపోవడంపై అటు ఫ్యాన్స్, ఇటు క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారని చెప్పాలి. శ్రేయస్ భారత ఏ జట్టు నుంచి కెప్టెన్గా ఎందుకు తప్పుకున్నాడని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. శ్రేయస్ తీసుకున్న అనూహ్య నిర్ణయం వెనుక ఎవరైనా ఉన్నారా లేదా అనేది స్పష్టత లేదు. అంతకుముందు కూడా శ్రేయస్ను బీసీసీఐ కాంట్రాక్టు నుంచి తప్పించింది. ఐపీఎల్, వన్డే, వరల్డ్ కప్లో తన ఆటను చూసిన బీసీసీఐ మళ్ళీ కాంట్రాక్టులోకి తీసుకుంది. కానీ ఏది ఏమైనా భారత టెస్టులోకి పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న శ్రేయస్ను వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై శ్రేయస్ భవిష్యత్తుపై ఏమైనా భారం పడుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శ్రేయస్ ఇప్పటికైనా పట్టు వీడతాడా? మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో అని చూడాలి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.